హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వీడియో అయితే తప్పకుండా చూడండి. అండ్ దీనికి సంబంధించిన ఫీజు ఎలా పే చేయాలి అండ్ ఇది ఎక్కడ అప్లై చేయాలి, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో వీడియో అయితే తప్పకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనకి టోటల్ పోస్టర్స్ వచ్చేసి మనకి 1743 జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన దాంట్లో 1000 ఓన్లీ మాత్రం డ్రైవర్ ఉద్యోగాలే. సో దాంట్లో ఇంకా 743 అయితే మనకి శ్రామిక్ పోస్టర్స్ అనమాట. సో ఇవి ఐటీఐకి సంబంధించిన అండ్ డెంటింగ్ పెయింటింగ్ వాళ్ళకి సంబంధించిన ఈ 743 వేకెన్సీస్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి డీజిల్ మెకానిక్లో వచ్చేసి 589 వేకెన్సీస్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి మెకానిక్ మోటార్ వెహికల్ ఎవరైతే ఐటీఐలో చేశారో వాళ్ళకిట దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూడండి స్క్రీన్ పైన దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఎవరైతే ఇదైతే ఫీల్డ్లో అయితే చదువుకున్నారో సో వాళ్ళకిట అయితే ఇదైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి సెకండ్ వన్ వచ్చేసి మనకి షీట్ మెటల్, ఇది మనకి ఐటీఐకి సంబంధించిన. సో దీనికి వేకెన్సీస్ వచ్చేసి 43 అనమాట. సో దాని తర్వాత మనకి థర్డ్ వన్ వచ్చేసి ఫిట్టర్, అంటే ఇది గిట మనకి ఐటీఐ సంబంధించిన. సో ఇది గిట మనకి టోటల్ 43 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది గిట ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళు గిట అప్లై చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి దాని నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి థర్డ్ వన్ వచ్చేసి మనకి ఆటో ఎలక్ట్రీషియన్ అనమాట. సో ఇది గిట మనకి 43 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఫోర్త్ వచ్చేసి మనకి పెయింటర్. సో ఎవరైతే డిపోలో పెయింటింగ్ అండ్ డెంటింగ్ వర్క్స్ ఉంటాయో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇది గిట మనకి 17 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన వెండర్ అనమాట, వెల్డర్ అంటే ఇది గిట మనకి డిపోకి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. సో ఇదైతే కట్టింగ్ అండ్ స్వింగ్ అనమాట. సో ఇది గిట మనకి టోటల్ వేకెన్సీస్ 7. సో అన్నీ మనకి 17 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 17 సెప్టెంబర్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆన్లైన్లో మనం అయితే 8 అక్టోబర్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో 8 నుంచి మనకి 28 అక్టోబర్ వరకు లాస్ట్ అనమాట. సో అప్పటిదాకా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఫీజు అని మొత్తం ఎలా అప్లై చేయాలో నేను కింద చూపిస్తున్నాను. సో చూడండి, మనకి ఇక్కడ చూపిస్తుంది కదా వెబ్సైట్. సో TSRTC అని. సో టైప్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ మన ఆర్టీసీ వెబ్సైట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం మొబైల్ నెంబర్తోని మనమైతే మన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మన పేరు, మన మొబైల్ నెంబర్, ఓటీపీ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఫామ్ అనేది రావడం జరుగుతుంది దాంట్లో. సో ఆ ఫామ్ మనం తీసుకొని దాంట్లో అప్లై చేసిన తర్వాత మనకి ఫీజు అనేది ఉంటుంది. సో ఫీజ్ మనం పే చేసిన తర్వాత మనకి ఒక లాగిన్ అయితే వాళ్ళైతే ఐడి అయితే ఇస్తారు. సో దాంతో మనకు లాగిన్ అయ్యి మన అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. సో యూజర్ ఐడి ఇచ్చిన తర్వాత అయితే మనకి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళైతే ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. సో అదైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ స్కాన్ చేసి అప్లై చేసిన తర్వాత వాళ్ళైతే వెరిఫై చేస్తారు. సో దాని తర్వాత మనకి ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ST/SC వాళ్ళకైతే 300 రూపీస్, డ్రైవర్ ఉద్యోగాలకైతే. సో వేరే ఒక క్యాష్ వాళ్ళకైతే 600 రూపీస్. సో శ్రామిక్ పోస్ట్ అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 200, అదర్ క్యాష్ వాళ్ళకైతే 400 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి మనకి డ్రైవర్ ఉద్యోగాలు వచ్చే పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి 45 అనమాట. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 22 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపలైతే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మనకి అండ్ బీసీ, ఓసీ వాళ్ళకైతే మనకి 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే పక్కా ఉండాలి. సో ఇది అప్లై చేసుకునేటప్పుడు. సో అది గిట్ట హెవీ మోటార్స్ వెహికల్ అనేది లైసెన్స్ ఉంటుంది. సో అదైతే కంపల్సరీ ఉండాలి. సో శ్రామిక్ పోస్ట్ వచ్చేసి మనకి ఐటీఐ సర్టిఫికేట్ అండ్ ఐటీఐ చదువుకున్న వాళ్ళైతే సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో వాళ్ళకి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి అయితే 30 ఇయర్స్ లోపలైతే వాళ్ళైతే ఉండాలి. సో 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు SC/ST వాళ్ళకైతే. సో అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే మనకి BCS, EWS వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఎక్సర్విస్మెంట్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకా మనకి మెడికల్ చెకప్ గిట్ట ఉంటుంది. అండ్ మనకి హైట్ గిట్ట వీళ్ళైతే మెజర్మెంట్ చేస్తారంట. సో మనకి అంటే మన బాడీ చెకప్, మనకి ఏమైనా డిఫెక్టివ్ ఏమైనా ఉన్నారనైతే వీళ్ళైతే చెక్ చేస్తారనైతే వీళ్ళైతే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. మనకి ఫిజికల్ టెస్ట్ గిట్ ఉంటుందని అయితే.
సో మనకి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి అయితే మరి దీని తర్వాత మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంట. సో అది వచ్చేసి మనకి టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనమైతే మినిమం అయితే క్వాలిఫై అయితే కావాలి. సో అయిన తర్వాత మనకి వీళ్ళైతే మనకి మెరిట్ బేస్ పైన అయితే మనకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందంట. సో ఆ సెలెక్ట్ అయిన తర్వాత మనమైతే ఫిజికల్ డాక్యుమెంట్ తీసుకొని అక్కడైతే వెరిఫై అయితే చేయించుకోవాలి. సో అది అయిన తర్వాత మనకి ఇక్కడ స్కోర్ మన అంటే ఎలా ఎగ్జామ్ రాసామో క్వాలిఫై అయినామా లేదా అని చెక్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ మనకి అది ఏమంటారు సర్టిఫికేట్స్ అనేది వెరిఫై అయితే చేయడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కింద మనకి 100 టోటల్ అయితే 100 మార్క్స్ అయితే కంపల్సరీగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి శాలరీస్ దీంట్లో వచ్చేసి మనకి ఎవరైతే డ్రైవర్కి అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 20,000 నుంచి 60,000 లోపల అయితే ఉంటుంది. సో శ్రామిక్ పోస్ట్ అయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో 16,000 నుంచి మనకి 45,000 లోపల అయితే ఉంటుందని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చేశాను. సో వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.